ఈ ఫుల్ హ్యాండ్ లో ఎలా ఉన్నాను చెప్పు. మీకు ఫుల్ హ్యాండ్స్ చాలా బాగుంటాయండి. అవునండి, నేను పెళ్లి హ్యాండ్ దగ్గర నుంచి అడగాలనుకుంటున్నా, మీకు ఫుల్ హ్యాండ్స్ అంటే ఎందుకు అంత ఇష్టం? నాకు హాఫ్ హ్యాండ్స్ అన్నా, హాఫ్ బైల్డ్ ఎగ్ అన్నా, హాఫ్ మైండ్ మెంటాలిటీ అన్నా నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే ఆ ఫుల్ హ్యాండ్ లో ఎంత ఆనందం ఉంటుందో ఆ షర్ట్ వేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. అవునా? ఏమంటే మిమ్మల్ని ఒక చిన్న డౌట్ అడగాలనుందండి. ఫుల్ హ్యాండ్స్ గురించి తప్ప నువ్వు ఏదైనా అడుగు, నేను చెప్తా. అంటే మన పెళ్లికి ముందు నీకు ఏ లవ్ స్టోరీ లేదండి? ఏ స్టోరీ? లవ్ స్టోరీ. లవ్ లవ్ అన్నా, లవ్ స్టోరీ సినిమాలన్నా నాకు అస్సలు నచ్చదు. ఎంతెందుకే ప్రపంచాన్ని ఉర్రుతులగిచ్చిన టైటానిక్ సినిమా నేను ఇప్పుడు వరకు చూడలే. ఎందుకు? లవ్ స్టోరీ అని. అవునండి, మీరు ఎందుకు లవ్ చేయలేదు అసలు? లవ్ బాగా కొవ్వు పట్టిన వాళ్ళు చేసే పని. నేను కుదిరితే కప్ కాఫీ, వీలైతే 4 మాటల బ్యాచ్ కాదు నేను. మరి మీరు ఏ బ్యాచ్? ఫుల్ హ్యాండ్ షర్ట్ బ్యాచ్. మీకు బాగా అనుభవం ఉన్నట్టు చెప్తున్నారే. మరి ఉండదా అనుభవం? ప్రపంచంలో లవ్ కు వ్యతిరేకి అంటే నేనే. లవ్ తూర్పు అయితే నేను పడమర, లవ్ నీలైతే నేను అగ్గి, లవ్ రశ్మి అయితే నేను సమ్మక్ చంద్ర. మీరు ఇంత యాంటీ కదా, నన్నెలా ప్రేమ చూసుకుంటారు? పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్యనే లవ్ చేయాలని కంకణం కట్టుకున్నా. అర్థమైందా? కాబట్టి పెళ్లికి ముందు ఒక అమ్మాయిని, ఒక కన్నెత్తి కూడా చూడలే. అయ్యో, మాటలు పడి మర్చిపోయాను. మా నాన్న పండగ మీకు డ్రెస్ పంపించాడండి. అవునా? ఏది? ఇదిగో ఇదిగో ఇక్కడ పెట్టారు. డ్రెస్ పంపించాడు. వెరీ గుడ్, నాకు ఇష్టమైన కలర్. సూపర్ సూపర్. షర్ట్ అదిరిందే. నేను హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకోను, ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుంటాను. నీకు తెలుసు కదా. మీరు ఎప్పుడు ఫుల్ హ్యాండ్స్ వేస్తారు కదా, ఈసారి హాఫ్ హ్యాండ్ వేసుకో. అసలు చచ్చినా వేసుకోను. వేసుకుంటారా లేదా? ఏంటి మొగుడు పట్టుకుని అంత నాటుగా పక్కన తెలుసుకుంటున్నాను. చంపేస్తా ఏమనుకుంటున్నావు? నరికేస్తా. సుజాత. ఎవరి సుజాత? మా ఫ్యామిలీలో సుజాత అనే అమ్మాయి ఎవరు లేరు. ఎవరు చెప్పు ఈ సుజాత? ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లేదు, అయిపోయింది లేదు. అప్పుడు ఏం జరిగిందని అడుగుతున్నా. సుజాత అని డిగ్రీలో నా క్లాస్మేట్. అది నన్ను చాలా ఇష్టంగా చూసేది. నేను దాన్ని అసలు పట్టించుకునేవాడినే కాదు. అసలు దాన్ని చూసే చిరాకు పడేవాడిని. అసలు మీరు పట్టించుకుంటే మీ చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నారా మీరు? పచ్చబొట్టిది ఏముంది, 10 రూపాయలు ఇస్తే ఎవరన్నా పొడుస్తారు. దాని గురించి ఇంత డిస్కషన్ చేస్తావేంటే నువ్వు? ఆ సుజాత మీరు ఎప్పుడైనా కలిసి సినిమాకి వెళ్ళారా? దాంతో సినిమా ఏం మాట్లాడుతున్నాను? దాని సినిమాకి వెళ్ళే ముఖం అనే దాంతో సినిమాకి వెళ్ళి. ఇప్పుడు చెప్పండి. దాంతో సినిమాకి వెళ్ళా. ఇద్దరం కలిసి టైటానిక్ సినిమాని 40 సార్లు చూసాం. 40 సార్లు చూసారా? అప్పట్లో ఆ సినిమా అలా ఆడింది. మరి ఇప్పుడు కూడా ఆడితే దాన్ని పట్టుకొని సినిమాకి వెళ్తారు మీరు? కాదే, సుజాత సుజాత సుజాత. ఇప్పటికి కూడా దాని పేరు నీ నోటనే ఆడుతుంది. చేతి మీద పెద్ద పెద్ద అక్షరాలు సుజాత అని. అయ్యో, మీ మొగలందరూ ఫుల్ షర్ట్ వేసుకునేది ఎంతో డిగ్నిఫైడ్ అనుకున్నా, కానీ డిగ్రీలో చేసి మేనేజ్ చేయడానికి వేసుకుంటారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఆ మెంటల్ దానికి అప్పుడే చెప్పా, ప్రేమ అనేది గుండెలో ఉండాలి, చేతి మీద మూతుల మీద ఉండకూడదు అన్న. నాకు పచ్చబొట్టు పిడిపించి వాడు వేరే వాటితో పచ్చడి ఉప్పేసి వెళ్ళిపోయింది. అది నీకు దండం పెడతానరా. నా కాపురం అంటే నీకు కామెడీ అయిపోయింది. నీకు అక్కడ పాటతో కనెక్ట్ అవుతురా. అది నీకు దండం పెడతా. పాట చూడు, అక్కడ గిన్నెలు పగులుతున్నాయి లోపట. నా జీవితమే పని అయిపోయింది ఇక్కడ. ఆకలి అవుతుంది, దండం తీసుకురా. ఒక దాన్ని నన్ను నేర్పిస్తే మీకు కడుపు నిండా ఆకలి కూడా అవుతుందా? సిగ్గులేదు. తినండి, తిని బాగా పొట్ట నింపుకో. దరిద్రపు దానా. అలా కుట్టించారు. మరి ఏం కూర ఉండా? పచ్చాకు కూర. సైకోలే మీరు. ఏదన్నా లూపుని ప్రేమగా లాగుతారు మా దగ్గర నుంచి. చిన్న విషయం ఏదైనా దొరికింది అనుకో టార్చర్ పెడతారు. సైకోలు మీ ఆడవాళ్ళు. మీ మొగలు తక్కువ తిన్నారా? మీ ఇద్దరిది ఎన్నెళ్ళ ప్రేమ? కొద్దిగా అన్నం తిన్నవే నన్ను. తిను, నేనేమన్నా అద్దన్నానా? మంచి కూర, పచ్చాకు కూర తిను. మెంటల్ లా ఉన్నావు. అసలు ఎలా తగిలేవు నాకు? నాకన్నా అందంగా ఉంటుందా? ఏంటే నువ్వు? అసలు మీ ఆడవాళ్ళు మారరే. ఎప్పుడు ఇంతే. మిమ్మల్ని మార్చాలనుకోవడం మా వల్ల కాదు కదా, భగవంతుడు వల్ల కాదే. ప్రామిస్, దాని మీద ఏ ప్రేమ లేదు. నిజం చెప్తున్నారు కదా? 100% నీ మీదే ప్రేమ. నా మీద ఉంది. నీ మీద ఎవరి మీద ఉంటుంది? అది చాలు, నేనే అన్నం తినిపిస్తాను. హ్యాపీగా ఉంటే చాలే. ఇలా హ్యాపీగా ఉంటే చాలు, నా కడుపు నిండిపోతే. అర్థమైందా? సరే, చాలా బాగుంది. సార్ మురళి గారు. మురళి సన్ ఆఫ్ చంద్రశేఖర్. ఓకే, కొరియర్ వచ్చింది. ఓహో, తీసుకో కొరియర్. ఎవరు పంపించారు కొరియర్? 3 సంవత్సరాల క్రితం సుజాత అనే అమ్మాయికి మీరు పంపించారు. అది రాంగ్ అడ్రస్ అయి మీ కొరియర్ మీకే వచ్చింది. ఓపెన్ చేసి చూడాలి ఏముందో. మేడం, ఇందులో లెటర్ ఉందండి, చదవండి. ఈ బాక్సులు ఇంకేమున్నాయి? సుజాత, ఓ సుజాత, నీకు తెలియకుండా సేకరించిన కొన్ని వస్తువులు. నువ్వు తల దూకున్నప్పుడు దువ్వెనకి చిక్కున్న నీ కురులు.
సుజాత నువ్వు కోటిలో ఐస్ క్రీమ్ తిని పడేసిన ఐస్ క్రీమ్ పుల్ల. ఇంతే కాక నా రక్తంతో రాస్తున్న ఒక కవిత. ఏం లేదు, అయిపోయింది. కొరియర్ బాయ్ పూర్తిగా చదువు. సుజాత ఓ సుజాత, నాకు గుడ్ మార్నింగ్ మంత్రం సుజాత, నాకు గుడ్ నైట్ మంత్రం సుజాత, నాకు నిద్ర రానప్పుడు జోల పాట సుజాత. సుజాత ప్రపంచానికి 4 దిక్కులు అన్నారు సుజాత, గాని నాకున్న ఒకే ఒక దిక్కు నా సుజాత. సుజాత ప్రపంచంలో 7 వింతలు అన్నారు సుజాత, ఇప్పుడు నేను ప్రపంచానికి అరిసి చెప్తున్నాను సుజాత, 8వ వింత నా సుజాత అని. ప్రపంచంలో 100 మంది ఆడవాళ్ళైనా నీ కాలి గోటి అందం కూడా సరిపోరు సుజాత. అంత అందంగా ఉంటది అది. మీ ఆడవాళ్ళు ప్రపంచంలో మీ ఆడవాళ్ళు అందంగానే ఉంటారే, మీకు బిస్కెట్ వేయడానికి అలా రాస్తాం అంతే మేము. సుజాత గారు చాలా అదృష్టమంత్రాలండి ఇలాంటి భర్త మీకు దొరకడం. సుజాత నేను కాదు, ఇంకో ఆవిడ. ఇంకో ఆవిడ మరి ఈవిడ? మా ఆవిడ. మరి ఆవిడ పౌడ భయ్యా నీలాంటి మగవాళ్ళ వల్ల మనాంటి మగవాళ్ళకి వాల్యూ లేకుండా పోతుంది. లేచి ఎవరు మొక్కం చేస్తాం? రాంగ్ ఎంట్రీలు, రాంగ్ పాటలు, రాంగ్. అబ్బో రాంగ్ ఏళ్ళు అన్ని రైటే ఉన్నాయి. అయినా మరి కొట్టినంత మాత్రం నిజం అబద్ధం అవుతుందా, అబద్ధం నిజం అవుతుందా? నాకు అన్యాయం చేశారు కదండి మీరు. భయ్యా సినిమాల్లో దేవదాసి పార్వతులు ఎంత ఫేమస్ నాకు తెలియదు కానీ బయట మాత్రం మురళి సుజాత వాళ్ళు అంతకన్నా ఫేమస్. నేను ప్రపంచానికి చెప్తాను భయ్యా. నువ్వు చెప్తావు నా ప్రపంచానికి? ఎక్కడికి? సుజాతతోనే ఉండి మరి చెప్పాడుగా, లైలా వచ్చినట్టుగా మీరు. లత నీకు దండం పెడతాను, ఎప్పుడు అయిపోయింది నాకు. అప్పుడు నా అదృష్టం బాగాలేక దాని పేరుని ఇలా కొట్టించుకున్న పచ్చబొడు. అర్థమైందా? అది అనుభవం, ఇది అనుభవించడం. నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వే ఇష్టం. సుజాత లేదు, బొంగు లేదు, ఎవరు లేదు ఇక్కడ. నీతోనే ఉంటా. సుజాత గుర్తుకు రాదుగా? సుజాత లేదు, ఎవరు లేదు నా లైఫ్ లో. అయిపోయింది, అది అంతా అయిపోయింది. నేను ఉండనే ఉండా ఇంట్లో. అరే దరిద్రుడా, ఏం పాపం చేశాడు? ఒక్క సాంగ్ తో నా కాపురాన్ని సంకనాకిచ్చావు కదరా నువ్వు. నేను దానికి కనెక్ట్ చేస్తే నువ్వు సాంగ్ వేసి కనెక్ట్ చేస్తావు దరిద్రుడా. చెల్లమ్మా అన్నయ్య నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మా. అన్నయ్య పాదం అక్కడ, ఇది చెయ్య. నీ చేతి మీద పుట్టుమచ్చనే చెల్లమ్మా, తోడ బుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మా. చెల్లమ్మా అన్నయ్య పెళ్ళి అయిపోయింది, అన్నయ్య మర్చిపోవు కదూ? నిన్నెందుకు మరుస్తానన్నయ్య? ఆస్తి మొత్తం నీ పేరు మీదనే ఉందిగా. ఇలా వాటాడుతావని నీకు పెళ్లి చేసేస్తున్నానమ్మా. ఇంతకి పెళ్లి కొడుకు ఎలాగుంటాడు? 6 అడుగుల హైట్. 6 అడుగులా? 1 అడుగు తక్కువ 5. బావగారు వస్తున్నారు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా బావగారు ఎలా ఉన్నారు? ఏ అంటే నాకు ఒంట్లో రోగాలు ఉన్నా అనుకున్నా, అంటే రోగాలు మోసుకుంటూ బతుకున్నా అనుకున్నా. అంటే ఇప్పుడు నాకు క్షమించండి పోనీ. ఏంది ఏ తప్పు చేశాను క్షమించాలి ఇప్పుడు? అలా కదా మామూలుగా ఏదో సరదాగా ఏ సరదా? అప్పుడు నీ చెల్లిచ్చావు ఇంకా పెళ్లి ఉన్నది కదా, అప్పుడే సరదా ఏంటి? అప్పుడే ఆపకాలంటే నీకు సరదా అంటే సరదా. డాక్టర్ ఏమైంది? ఓకే కంట్రోల్ సీన్. ఎంతకీ మీరెవరండి? నేను మాదాపూర్ ఎస్ఐ. అదే డాక్టర్ గడ్డ వేసారండి. చెప్పు తీసుకున్నా, డాక్టర్ గడ్డ వేస్తే డాక్టరే కదా, ఎవడు అని చెప్పి అడుగుతావే. ఓ సారీ ఇంతకీ ఏమైంది? ఆయాసం వచ్చింది. ఆవేశం వచ్చిందా? అల్సర్ ఉన్న వాళ్ళకి ఆయాసం కామనే కదా. అల్సర్ ఉందా? బీపీ ఉన్నోడికి అల్సర్ ఉంటుందా? బీపీ కూడా ఉందా? షుగర్ ఉన్నోడికి ఎన్ని కామలండి. షుగర్ కూడా ఉందా? ఇదేంటి మనసు ముఖ్యం అండి, మనసు ముఖ్యం. ఇవన్నీ ఏంటి? మనసు చూడండి. మనసు చూడండి. రేపు పోతే మా చెల్లి ఎవరు చూసుకుంటాడు? నేనున్నా కదా. ఏమన్నారు? అదే ఇంటి చూసుకోవడానికి. బీపీ ఎంత ఉంది? 150. 150 బీపీ ఉందా? చెల్లి మా పిల్ల క్యాన్సిల్. 150 బీపీ ఉన్నాడు, పిల్లవాడిని చేసుకుంటాడా? 150 కోట్లు కూడా ఉన్నాయి. 150 కోట్లు ఉందా బావగారు? అమ్మాయి బాగా సిగ్గుపడుతున్నట్టుంది. తలదించుకుంటుంది. కాదండి, కొంచెం ముడతలు ఎక్కువ, అందుకని తలదించుకుంటుంది. వీడికి రోగాలు ఎక్కువలేండి. ఐ అండర్స్టాండ్. అమ్మాయి ఒకసారి మామ అనుకోని ముక్కు పట్టుకో అమ్మా. మామా ఏమేమి డాక్టర్? హార్ట్ ప్రాబ్లం. హార్ట్
హార్ట్ అటాక్ అంటే ఎందుకు ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు మనిషి జనరల్ ఎన్ని రంధ్రాలు ఉంటాయి? 9 రంధ్రాలు ఉంటాయి. అంటే ఎన్ని? 9. వీడికి 10 ఉన్నాయి. అంటే గుండెలో హోల్ ఉంది. గుండెలో హోల్ ఉందా? హార్ట్ లో హోల్. అయితే ఈ పెళ్లి క్యాన్సిల్. ఏంటండి హార్ట్ లో హోల్ ఉంది కదా? ఏమంటే హైటెక్ సిటీ పెద్ద ఫ్లాట్ ఉంది వీడికి. అయితే బావగారు ఏంటండి డాక్టర్ గారు చూసుకోవచ్చు కదా హెల్త్. బావగారు తర్వాత ఏం చేయాలి చెప్పండి. ఏముందండి జీలకర్ర బెల్లం పెట్టేస్తే. అవునా? జీలకర్ర బెల్లం మీరే పెట్టాలండి. ఏమైంది డాక్టర్? షుగర్ డౌన్ అయింది. షుగర్ డౌన్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది బెల్లం విడి పెట్టేయడమే. ఇగో సీను. కమ్ ఆన్. మరి దాంట్లో ఏం పెడతారు? డూ వన్ థింగ్, ఈ షుగర్ టాబ్లెట్ పెట్టండి. బావగారు ఏంటి డాక్టర్ గారు? డాక్టర్ కమాన్, ఏంటిది? లేట్ చేయకండి పెళ్లి. ఏంటి ఈ వయసులో షుగర్ అండి మీకు అనవసరంగా? అంటే కొంచెం ఎక్కువ షుగర్ తింటాలి. కానివ్వండి బావగారు, తర్వాత ఏం చేయాలి చెప్పండి. ఏముందండి కొంచెం జాగ్రత్త చూసుకొని తాళి కట్టాలండి అంతే. దీనికోసం చూస్తున్నా చాలా నుంచి. ఫోటో పోజ్ ఇవ్వాలి కదా. కట్టండి బావగారు. ఫోటో అయిపోయింది బావగారు. బావగారు ఫోటో రక్తం గడ్డగడ్డిపోయింది. ఎక్కడ చూస్తున్నా. దొరికింది. ఇక్కడ గట్టిగా దెబ్బేయండి. ఏంటండి ఇది? తొందరగా కానివ్వండి. ఏంటండి అన్ని రోగాలేనా? ఓకే కట్టేసాను. తర్వాత వరకు చెప్పండి. ఏముందండి తలంబరాలు. తలంబరాలు అంతేగా. డాక్టర్ ఏమైంది ఇడికి? పక్షవాతం మళ్ళీ అటాక్ అయినట్టుంది. ఇడికి పొలాలే ఉన్నాయా? ఉన్నాయండి పొలాలు, చాలా పొలాలు. 5 పక్షవాతం పర్లేదు. ఈ వాంట్ టాబ్లెట్ నౌ, టేక్ దిస్. ఓకే కమాన్. తర్వాత ఏంటి బావగారు? ఇందులో ఉంగరాలు అటు ఏదో ఉంటది కదా. ఉంటది నిజమేనండి. ఉంగరాలు తీయండి. తీసి నువ్వే తీయాలి. ఆ బిందె ఎక్కడ ఉంది? ఎందుకే ఆ బిందె ఎక్కడ లోపల పెట్టి అర్జెంట్ గా చేతిలో ఏదో పెట్టాలండి. ఇప్పుడు చేతిలో నా దగ్గర లేదండి. నా దగ్గర ఏం లేదు పెట్టడానికి. అబ్బా ఈ చేతిలో ఏదో బ్రష్ మీటరా చెయ్యి. రష్మిని పెట్టు. అమ్మో పోతాడే, వద్దులే. ఇగో ఏంటండి ఇది? బావగారు కమాన్. వీడికి రోగం సంగతి తెలిసి అడిగే తెలియదు, అందుకే అలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తొందర కానివ్వండి. చూసుకోండి, కేర్ తీసుకోండి. ఎందుకు పెట్టుకున్నాను? మంత్రి సార్ ఎందుకు ఇస్తున్నారు? రండి బావగారు. తర్వాత ఏంటి? అరుణ్ దక్షిణ ఒకటి ఉండిపోయిందండి. రెడీ కమాన్. లేదండి తొందర రండి. తొందర రండి. అగోండి అరుణ్ దక్షిణ చూసారు కదా. ఏమైందండి అమ్మాయికి? ఏముందండి 3 నెలల. ఏంట్రా? ఏంటి 3 నెలలండి? ఎలా కనిపిస్తున్నారా? ఒంట్లో ఒక్క రోగం లేదు, దానికి 3 నెలలు అంటే కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకోవాలి నేను. ఏమనుకున్నారు నా గురించి? ఏమనుకున్నా? 3 నెలలు ఇప్పుడు నీకు 3 నెలలు అయ్యి నాతో తాళగట్టించుకుంటావే? నాతో తాళగట్టించుకుంటావే? ఏంట్రా? ఏమైంది మళ్ళీ? బ్రెయిన్ ట్యూమర్ మళ్ళీ అటాక్ అయింది. బ్లాక్ అయిపోయాడు. రోగాలు ఇక్కడ కాదు, ఇక్కడ కొట్టండి. రివీల్ అయింది ఇక్కడ. ఏంట్రా? నన్నే కొడతారా మీరు? నన్నే కొడతారా? మీరు? ఏమైంది ఇప్పుడు? ఎరా నన్ను పెళ్లి చేసుకుంటావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? అమ్మా రేచగటి సాయంత్రం 6 అయితే కాదు. అమ్మా ఇలాగే ఉంటుంది. డాక్టర్ తొందరగా రండి. మీరు బావగారు మీరు రండి. బావగారు రండి. బావగారు ఏమే నీ పెళ్లి కావాలి నీకు? అమ్మా షార్ట్ మిస్. అమ్మా కావాలి నీకు?